హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, మీ అందరూ నా ఆడియోలు, వీడియోలు అండ్ రీల్స్ చూస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ కూడా నిదానంగా పెరుగుతూనే ఉన్నారు. అలాగే మీరు ప్రతి ఒక్కరు వాచింగ్ అవర్స్లో చూస్తే ఏమో ఎక్కువ ఉంది, లైక్స్ ఏమో తక్కువ ఉన్నాయి, కామెంట్స్ కూడా తక్కువ ఉన్నాయి. అంటే మీరు అందరూ వీడియోలో రీల్స్ చూస్తున్నారు కానీ లైక్లు చేయడం మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, కామెంట్స్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఒకటి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ కూడా చూడండి, చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు. రికవరీ ఏజెంట్ కాల్ చేసి మీరు ఇచ్చిన అడ్రస్లోనే ఉన్నారా అని అడుగుతున్నారు. అంటే ఇచ్చిన అడ్రస్లోనే ఉన్నారా లేదని ఎందుకు అడుగుతున్నారు? వీళ్ళు విజిట్ చేయడానికి ఎవరు ఆపడం లేదు. విజిట్కి రమ్మని చెప్పండి. విజిట్కి వచ్చేటప్పుడు ఐడెంటిటీ కార్డు, హోమ్ విజిటింగ్ లెటర్ తీసుకొని రమ్మని చెప్పండి. ఆథరైజ్ పర్సన్ ఉంటే మాట్లాడండి, ఆథరైజ్ పర్సన్ లేకుంటే మాట్లాడదండి. మీరు ఆథరైజ్ పర్సనా కాదని తెలుసుకోవడానికి కోసమే ఐడెంటిటీ కార్డు, ఆర్బీఐ చెప్పింది కన్ఫామ్గా, ఎవరైతే ఇంటికి విజిట్ చేస్తారో వాళ్ళకందరికీ కన్ఫామ్గా ఐడెంటిటీ కార్డు తీసుకువెళ్ళాలని చెప్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? నేను బ్యాంక్లో మర్చిపోయాను, లేకుంటే రెన్యువల్ చేయడానికి కోసం ఇచ్చినాను అని, లేదంటే మొబైల్లో చూపిస్తారు. వీళ్ళకి యాక్చువల్గా ఆర్బీఐ ఏం చెప్తుంది? ఎవరైతే బ్యాంక్స్ ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళ 100% వీళ్ళు వేసుకోవాలి ఎంప్లాయీగా ఐడెంటిటీ కార్డు షో చేయాలి. షో ఎందుకు చేయట్లేదు వీళ్ళు? ఏమంటారు, మీరు తీసుకుని మిస్యూజ్ చేస్తారు. మిస్యూజ్ ఏం చేస్తారు ఫ్రెండ్స్? ఇక్కడ లోన్స్ తీసుకొని కట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ఐడెంటిటీ కార్డు తీసుకొని మీరు ఎలా మిస్యూజ్ చేస్తారు? ఇంకా మీరే ఏమైనా నేను బ్యాంక్ ఎంప్లాయీ అని చెప్పేసి వేరే ఇంటికి పోవాల్సి వస్తుంది. పోయినా కానీ మీకు డబ్బులు రావు. ఇంత వీళ్ళు చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఆపాలి. ఆర్బీఐ రూల్స్ని ఎందుకు పాటించడం లేదు? అడ్రస్లో ఉన్నారా లేదా అని కన్ఫర్మ్ చేయడం మంచిదే. రావాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి, మన పరిస్థితుల గురించి మాట్లాడాలి, అవి తెలుసుకొని వాళ్ళ పై అధికారులు కూడా అప్డేట్ చేయాలి. దానివల్ల మనకు టైం దొరుకుతూనే ఉంటుంది. కానీ ఇలా మాటలు పెరుగుతూనే ఉంటాయి. లేట్ చేయకుండా అడే విందామా ఫ్రెండ్స్? 20,000 అడుగుతున్నారు మీరు. అదే సార్, సార్ మరి 20,000 అడుగుతున్నారు మీరు. ఆల్మోస్ట్ 3 lakhs ఉంది, 20,000 పెడతారా? ఎంత ఉందని కాదు ఇప్పుడు క్వశ్చన్ మార్క్. అవుతుందా? అవ్వదు సార్, 20,000 అవ్వదు. మీరు తీసుకున్నదే 3 lakhs, ఆల్మోస్ట్ 3 lakhs తీసుకున్నారు. 20,000 ఎలా కడతారు మీరు? మీరు ఎలా కడతారు, ఎలా ఇస్తారని కాదు, అవుతుందా కాదా? అవ్వదండి, పెట్టేది. ఏంటి అవ్వదు? కట్టాలి కదా సార్ తీసుకున్నప్పుడు మీరు. సౌండ్ పెరుగుతుంది, తగ్గించుకో. సౌండ్ తగ్గించుకో. ఏంది సౌండ్ తగ్గించేది సార్? 3 lakhs ఆల్మోస్ట్ ఉంది, మీరు 20,000 కడతాను కట్టుకో అంటే. మీ ఏజెన్సీ వల్ల అవ్వదయ్యా, ఇంకా అది విడిచిపెట్టేయండి. అదే సార్, బ్యాంక్ నుంచే కాల్ చేస్తుంది సార్. బ్యాంక్లో లోన్ తీసుకొని నేను ఇంతే కడతాను క్లోజ్ చేయంటే అవుతుందా? మరి ఫైన్ ఎందుకు తీసుకున్నారు? చెప్పండి సార్. నా ఫైన్ మీ దగ్గర ఉంది, అయ్యేది అంతే. నేను చేసేది ఇంతనే, అవుతుంది అంత కట్టించుకోండి. లేకుంటే వేరే నెక్స్ట్ మంత్ వేరే చెప్తున్నాను కదా, ఫైనల్ గా 90,000 ఇస్తాను, మంత్లీ 20,000 చేసుకోండి. రూపాయి ఎక్కువ ఇవ్వను, 20,000కి. అవునా? మీరు ఇదే అడ్రస్ లోనే ఉంటున్నారా? మీరు ఏం చేస్తారు వచ్చి? 20,000 కడతాను అంటున్నారు కదా, వచ్చి ఏ అడ్రస్ సార్? అడ్రస్ కన్ఫర్మ్ చేయండి. ఒక్క నిమిషం. సరే సార్, వీటికన్నిటి దాంట్లోకి పోతున్నా ఏదో ఒక దాంట్లో ఉంటారు కదా, ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరెవరు ఉంటారు కదా. పోయి అడుక్కోండి అండి. అడ్రస్ కి చెప్పాను కదా, అయిపోతాను. పోయి అడుక్కోండి అండి. అదే సార్, ఎవరెవరు ఉంటారు కదా ఫ్యామిలీ అడుక్కొని, కొద్దిగా ఎక్కువ అడుక్కొని నాకు ఎక్కువ ఇచ్చేయండి. ఇట్లా 3 లక్షలు తీసుకొని 20,000 కడతాను అంటున్నాడు. అది కూడా అడుక్కోండి 2 years తర్వాత. పర్లేదు, సరే సార్, అడుక్కోండి. అప్పుడు మాట్లాడుకుంటున్నారు. అడుక్కొని మళ్ళీ నా గుద్ద దగ్గరికి రావాలి. ఓకే? చేతగానప్పుడు మాటలు మాట్లాడకూడదు, చేతగానప్పుడు మాటలు మాట్లాడకూడదు. మళ్ళీ నా గుద్ద దగ్గరికి రావాలరా మీరు. రికార్డింగ్ చేసుకో మళ్ళీ. నేను అదే చెప్తున్నా, మాటలు మాట్లాడద్దు అంటున్నా. మాటలు మాట్లాడద్దు చెప్తున్నాను, నేను రికార్డింగ్ లో చెప్తున్నాను. రికార్డింగ్ చేసుకో మళ్ళీ. ఆర్గాన్ మాట్లాడి గాజులు వేసుకుని బుద్ధులు ఇచ్చుకో. నేను చెప్తున్నాను కదా, అక్కడ ఎక్కడెక్కడ పోయినా కానీ అందరూ తెంగించుకొని మళ్ళీ నాతోనే తెంగించుకోవాలి. ఫైనల్ గా నేనే తెంగాలి. అదే చెప్తున్నాను చూడు. నేను తెంగించిన దగ్గర పోయినా అంటే ఎలా కట్టవో నేనే చూస్తాను.
ఈ బేగనే నెంబరు నువ్వు ఎలా కట్టావో నేను చూస్తాను కదా. ఏది ఎలా కట్టావో నేనే చూస్తాను కదా అంటే. ఒరే నీ లెక్క 2 సంవత్సరాల నుంచి చెప్పి ట్రై చేసి ఎన్నో విధాలుగా ట్రై చేసేసి వాళ్ళందరూ మూసుకొని కూర్చున్నారా? నువ్వేం చూస్తావు? ఇప్పుడు మీరు ఏమంటే 20,000 కంటే ఎక్కువ కట్టారా? అంతేరా, 50,000 ఫైనల్ మీరు? అది ఫైనల్ రా. నీ బుద్ధి పుట్టిన పని చేసుకోరా. సరే 20,000 ఎప్పుడు కడతారు మీరు? సెటిల్మెంట్ లెటర్ ఇవ్వు. సెటిల్మెంట్ లెటర్ అప్రూవల్ తీసుకొని ఒక 5 days టైం లేవు, దాంట్లో మెన్షన్ చేయి. టుమారో సెటిల్మెంట్ తీసుకుంటావు, ఒక 5 days టైం దాంట్లో మెన్షన్ చేయి. అంటే 15 అంటే 20 తేదీ లాస్ట్ డేట్ ఉండాలి. చేసుకుని నాకు మెయిల్గా అప్డేట్ చేయి. అవునా? సరే సరేనా? లేదంటే ఫైనల్గా నేను ఇత్తనం వేయాలి నీకు. అర్థం కాలేదు. ఫైనల్గా ఇత్తనం వేసేది నేనే. నువ్వు బుద్ధి పుట్టి ట్రై చేయి. నీకన్నా చాలా దరిద్రంగా ట్రై చేసినారులే, అందుకోసం నువ్వు కట్టకుండా డబ్బులు. నీలాంటి వాడు ఎన్నెన్నో ట్రై చేసినారు, ఎన్నెన్నో అయిపోయినాయి. అవన్నీ గుర్తున్నాయి, అవన్నీ అంత ఈజీ మర్చిపోతానా? మీ బెదిరింపులు చేసి ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి అన్నీ అయిపోయినాయి. నీకు అది చేసినా కానీ రెస్పాండ్ అవ్వర్లే. కానీ ట్రై చేసి చూడరా, ట్రై చేసి చూసి కన్ఫర్మ్ చేసుకొని నువ్వు సాధిస్తే సాధించరా. చూద్దాం. నా దగ్గర నుంచి ₹1 తీసుకొని ఛాలెంజ్ చేస్తున్నాను నేను నీతో. మళ్ళీ ఎప్పుడు చేస్తావు కాలు? నేను చేస్తాను 2 days తర్వాత. 2 days తర్వాత ఎవడెవది పీకినో చీకినో అని చెప్పి చెప్తావా? లేదు 2 days తర్వాత అయ్యిందో లేదో నా వల్ల అని చెప్తాను. 2 days తర్వాత నా వల్ల అయ్యిందో లేదా అని చెప్తాను. ఈ అడ్రస్లో తర్వాత చెప్పు, నేను గాజులు పంపిస్తా. సరే సరే. ఆడియో విన్నారుగా? ఈ ఆడియోలో మీకు కూడా ఒక నాలెడ్జ్ వచ్చి ఉంటుంది. ఇంటికి ఎందుకు వస్తారు, ఎందుకు రారు, ఏం చేయాలి, ఏం మాట్లాడాలన్న విషయం గురించి. సో ఎక్కడైనా కానీ ఫ్రెండ్స్ రికవరీ ఏజెంట్స్ వస్తే మీరు వాళ్ళందరితో ధైర్యంగా మాట్లాడండి. మాట్లాడితేనే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సో వాళ్ళు రీజనబుల్ కాదనే విషయం మీకు ఎలా చేయాలనేది కూడా మీకు అప్డేట్ చేశాను. అది క్రాస్ చెక్ చేయండి, అప్డేట్ చేసుకోండి, ఇబ్బంది లేదు. అమౌంట్ లేనప్పుడు మిమ్మల్ని ఎక్కబోరు కదా ఎవరు. అలా అమౌంట్ లేనప్పుడు డిప్రెషన్లో వెళ్ళకండి, సూసైడ్ చేసుకోకండి. డబ్బులుంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి, రికవరీ పట్ల కఠినంగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.